భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నిన్న మనం లవకుశ దర్శనం కథ గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. ఇక్కడ మహారాష్ట్రీయులు ఒక హాస్య కథను చెబుతూ ఉంటారు. ఇది కల్పిత కథే అయినా ఆనాటి హనుమంతుడి ప్రవృత్తికి ఈనాటి మన జీవనానికి కూడా అద్దం పడుతుంది కనుక మనం కూడా దాన్ని చెప్పుకుందాం. హాస్య కథ చెప్పుకునే ముందు ఒకసారి హనుమత్ ప్రార్థన చేద్దాం. రాముని పాలన రమ్యము చేసిన హనుమంత, సామాన్యునికై సాహసమోనిన సామంత, పరిపరిమారులు సాకేతమునకు గిరగిర తిరిగిన చిరుబంట, పెను కార్యము లవలీలలుగా గుణగుణ కూర్చిన పెనుదంట, తలచిన చాలును దగ్గర చేచు సాధువులను గాచెడి నేర్ప, తరచిన చాలును తలపుల సచిదానందము బోధించడి ఓర్ప. రామరాజ్యం సాగుతోంది. ఎప్పుడో రాముడు పిలిచినప్పుడు హనుమంతుడు వస్తున్నాడు. ఏవేవో దుష్కర కార్యాలు చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. ఈ సహస్రాబ్దుల ప్రవాహంలో శ్రీరాముడి కార్యాలయ నిర్వాహకుల్లో తరాలకు తరాలే మారిపోతున్నాయి. వీరిలో కొత్త తరాల వాళ్ళు కొందరు హనుమంతుడిని గురించి కథలుగా వినటమే కానీ కళ్ళతో చూడనే లేదు. అలాంటి దశలో ఒక రోజున గంధమాదనంలో ఉన్న హనుమంతుడికి శ్రీరాముడి పిలుపు లేకుండానే అయోధ్య చూడాలనే కోరిక పుట్టింది. ఆ కోరిక ఎందుకు పుట్టిందో ఏమో అనుకుంటూ ఆయన అయోధ్యకు బయలుదేరాడు. మామూలుగా అయితే సూక్ష్మ రూపంలో సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయే హనుమంతుడు ఈనాడు మామూలు కోతి రూపంతో అయోధ్య ఊళ్ళో దిగి వీధుల్లో కొంతవరకు అటూ ఇటూ తిరిగి అన్నీ గమనించుకుంటూ చివరికి రాజద్వారం దగ్గరికి చేరాడు. పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా కోతి కాదు, కుదిమట్టపు ఆకారం, అయోమయపు ముఖం, రామ అనే గొణుగుడు. ఇది హనుమంతుడి వాలకం. ఈ వాలకంతో ఆయన సరాసరి రాజద్వారం లోపలికి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో ఎవరో చూసి వెనకాల నుంచి చప్పట్లు కొట్టి ఆగమన్నాడు. హనుమంతుడు ఆగాడు. ఆ అధికారి ఆగాడు. ఆ కోతి మనిషికి తన భాష అర్థమై, తన అధికారం అర్థమై ఆగమనగానే ఆగేసరికి ఆ అధికారికి ధైర్యం పెరిగింది. హనుమంతుడిని వెనక్కి రమ్మని సంజ్ఞ చేశాడు. ఆయన దగ్గరికి వచ్చి వినయంగా నిలబడ్డాడు. ఆ అధికారి మరింత ధైర్యం పుంజుకొని, ఎవరు నువ్వు, లోపలికి అలా వెళ్ళిపోతున్నావేమిటి అని గదమాయించాడు. హనుమంతుడు వినయంగా చేతులు జోడించి, నేను రామబంటునండి, నన్ను హనుమంతుడు అంటారండి, రామదర్శనం కోసం వెళ్తున్నానండి అన్నాడు. అధికారి నెత్తిన పిడుగుపడ్డట్టయింది. హనుమంతుడి బల పరాక్రమాల గురించి ప్రజలు కథలుగా చెప్పుకునే రోజులవి. హనుమంతుడంటే ఆ కుర్రాధికారి మనసులో చిత్రించుకున్న రూపానికి, ఎదుట కనిపిస్తున్న వెర్రుబాగుల రూపానికి సంబంధమే లేదు. దాంతో అతను కొంచెం ధైర్యం పుంజుకొని, అనుమతి పత్రం ఉందా అన్నాడు. హనుమంతుడు వింతగా చూసి, నా ప్రభువుని నేను చూడ్డానికి అనుమతి కావాలా? ఎవరి అనుమతి అన్నాడు అమాయకంగా. నా అనుమతే అన్నాడు ఆ అధికారి మరి కొంచెం ధైర్యంగా. హనుమంతుడు ఒక్కసారిగా బిగిసిపోయాడు. హే రామ, ప్రజాప్రభు, నీ దర్శనానికి ఒకరి అనుమతి కావాలా? ఈ రామబంటూ ఒకరి అనుమతి తీసుకోవాలా? ఇందుకోసమా మేము ఆనాడు ప్రాణాలొడ్డి లంకా యుద్ధం చేసింది? ఇందుకోసమా రామరాజ్యం సాధించింది అని చేతులెత్తి దీనంగా అరిచాడు. ఈ బోళాతనం చూసేసరికి అధికారికి మరింత ధైర్యం పెరిగి, ఏయ్, ఇది కార్యాలయం, ఏమిటా అరుపులు? నీకు అనుమతి కావాలనుకుంటే దరఖాస్తు పెట్టుకో అంటూ ఒక తాటాకు చేతికిచ్చాడు. దాని మీద రాజదర్శనం కావాలని ప్రార్థిస్తున్నట్లుగా ఉంది. దాని కింద హనుమంతుడి చేత సంతకం పెట్టించాడు. ఆ తాటాకు లోపల పెట్టుకున్నాడు. మాట్లాడకుండా పక్కనున్న గట్టు మీద కూర్చున్నాడు. 5 నిమిషాలయ్యింది, 10 నిమిషాలయ్యింది, అరగంట అయింది. అతను మాట్లాడడు, అనుమతి పత్రం ఇవ్వడు. చివరికి హనుమంతుడిగా విసుకెత్తి, త్వరగా అనుమతి పత్రం ఇప్పించండి అన్నాడు. ఆ అధికారి విసుగ్గా చూసి, అసలు నువ్వు హనుమంతుడివేనా? నాకు అనుమానంగా ఉంది అన్నాడు. హనుమంతుడు గుర్రుగా చూసి, ఎలా నిరూపించుకోవాలో మీరే చెప్పండి అన్నాడు.
ఆ అధికారి కొంచెం ముందుకు వచ్చి, ఏది నీ తోకను పరిశీలించని అన్నాడు. పైకెత్తి ఉంచిన తోకను హనుమంతుడు కిందికి దింపాడు. ఆ అధికారి కొద్దిసేపు ఆ తోకను తడిమి చూసి, నీ తోక మీద వెంట్రుకను చూసినా భూతప్రేత పిశాచాలు పారిపోతాయని మా నాయనమ్మ అంటూ ఉంటుంది. అదో చాదస్తపు గోల. అయినా ఎందుకైనా మంచిది, తోక మీద వెంట్రుక ఒకటి తీసుకోనా అన్నాడు. హనుమంతుడు అయోమయంగా చూసి, ఏమిటి వీడు లంచం అడుగుతున్నాడా అని లోపలే గొణుక్కొని పైకి మాత్రం, ఏదో ఒకటి చెయ్యి, నన్ను త్వరగా లోపలికి పంపించు అని అన్నాడు. ఆ అధికారి వెనువెంటనే ఒక వెంట్రుకను పీక్కొని ఒక తాటాకు పత్రం హనుమంతుడి చేతిలో పెట్టి, అటువైపు వెళ్ళు అని ఒక ద్వారం వైపు చూపించాడు. ఆ పత్రంలో ఏదో రాసి ఉంది కానీ అదేమిటో హనుమంతుడికి అర్థం కాలేదు. ఏముంటే ఏంలే, పత్రం లభించింది కదా, ఇక సరాసరి రామదర్శనానికి పోవచ్చు అనుకుంటూ హనుమంతుడు ముందుకు సాగాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో మరో ద్వారం వచ్చింది. ఆ ద్వారం దాటుతుండగానే ద్వారం చాటుగా ఆసనం మీద కూర్చున్న అధికారి ఆగమని గద్దించి హనుమంతుడి చేతిలో ఉన్న పత్రం లాక్కొని, ఏమిటి హనుమంతుడివా, ఎందుకు వచ్చావు, నీకు రామదర్శనం దేనికి అని అడిగాడు తాపీగా. హనుమంతుడు అసహనంగా చూసి, అవన్నీ మీకెందుకండి, అనుమతి పత్రం చూపించాగా అన్నాడు. ఆ అధికారి కొంచెం గొంతెత్తి, వాడి అనుమతి ఇక్కడి వరకే పనిచేస్తుంది, ఇక పైన నా అనుమతే కావాలి. అది సరే, వాడికి నీ వెంట్రుక ఇచ్చావా, నాకేమి ఇస్తావు అన్నాడు ఏమాత్రం మర్యాద లేకుండా. హనుమంతుడికి ఏం చెప్పాలో పాలుపోలేదు. ఒక క్షణం ఆలోచించి, అయ్యా నేను వనవాసిని, నా దగ్గరేముంది రామనామం తప్ప అంటూ బిగ్గరగానే రామనామగానం చేయసాగాడు. ఆ అధికారి దానికి ఎంత మాత్రమూ సంతోషించలేదు. గట్టిగా విసుక్కొని పాట ఆపమని గద్దించి, ఏమి ఇస్తావో తేల్చి చెప్పు అన్నాడు. హనుమంతుడు మళ్ళీ, నా దగ్గర ఏముంది అన్నాడు. అధికారి కొంచెం వంకరగా నవ్వి, నీ దగ్గర ఇంత పెద్ద తోక ఉంది కదా, ఇందులో ఒక బెత్తడు నాకు ఇవ్వు అన్నాడు. హనుమంతుడు, తోక ఎలా ఇస్తాను అని అడిగాడు. కోసిచ్చేయి, ఈ పనికిరాని వెధవలకే ఒక వెంట్రుక ఇచ్చినప్పుడు నాలాంటి ఉన్నతాధికారికి బెత్తడి తోక ఇవ్వడంలో తప్పేమిటి, దాని మీద వెంట్రుకలన్నీ నేను సమయోచితంగా వాడుకుంటాను అన్నాడు. హనుమంతుడు పొంగుకొచ్చే కోపాన్ని దిగమింగుకొని తల పెడసరంగా పెట్టుకొని, ఇందుకోసమా మేము ప్రాణాలకు తెగించి యుద్ధం చేసింది, ఇందుకోసమా రామరాజ్యం తెచ్చింది, సరే నీకు తోచినట్టు చెయ్యి, నువ్వే కోసుకో అని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. అధికారి ఏవి జంకు లేకుండా ఒక చాకు తెచ్చి బెత్తడి తోక కోసేసుకున్నాడు. హనుమంతుడు బాధతో విలవల్లాడుతూ అధికారి దగ్గర మరో పత్రం పుచ్చుకొని మళ్ళీ ముందుకు సాగాడు. ఈ మాట దారిలో ఒక తోట తగిలింది. ఆ తోట వాకిలి మూసేసి ఉంది. కటకటాల్లోంచి లోపలి దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. హనుమంతుడు కొంతసేపు చప్పట్లు కొట్టగా తాళాల గుత్తి బొడ్డులో ఉన్న అధికారి ఒకడు వాకిలి దగ్గరకు వచ్చి, నువ్వెవరు, ఎందుకు వచ్చావు అని ప్రశ్నలు ప్రారంభించాడు. హనుమంతుడు మారి మాట్లాడకుండా చేతిలో ఉన్న అనుమతి పత్రం అధికారికి ఇచ్చాడు. అధికారి అటు ఇటు చూసి, ఈ వెధవ పత్రానికి బెత్తడి తోక ఇచ్చావా, మహారాజు గారు తోటలోకి వచ్చినప్పుడు దూరం నుంచి చూసేందుకు పనికొస్తుంది, ఏ చెట్టు కింద కూర్చో అన్నాడు కటువుగా. హనుమంతుడు కంగారు పడి, నేను నా ప్రభువును ఇప్పుడే చూడాలండి, ఇప్పుడే అనుమతి ఇప్పించండి అన్నాడు వినయంగా. ఆయన నీకొక్కడికే ప్రభువైనట్టు మాట్లాడతావేమిటి, అంత తొందరగా ఉంటే మరో జామీను తెచ్చుకో అన్నాడు అధికారి. హనుమంతుడు అయోమయంగా చూసి, జామీన్ అంటే ఏమిటి అన్నాడు. అధికారి నవ్వి ఇలా అన్నాడు, నువ్వు నిజంగానే అడవి మనిషిలాగానే ఉన్నావు. శ్రీరామచంద్ర ప్రభువు వారంటే పూర్వం అరణ్యవాసం చేసిన రాముడు అనుకుంటున్నావా, ఇప్పుడు ఆయన భారత మహాసామ్రాజ్య చక్రవర్తి, ఏకఛత్రాధిపతి, రాజులకు రాజు. ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే అందుకే మేమంతా కాపలా ఉన్నాం, కనుక నువ్వు శత్రుదేశపు గూఢాచారివి కాదని సాక్ష్యం చెప్పగల పెద్ద మనిషిని ఊళ్ళోంచి తెచ్చుకో. హనుమంతుడు నోరు తెరిచేశాడు. సమస్త రాక్షస మహాసేనను ఒంటి చేత్తో ఒంటి బాణాలతో ఎదుర్కొన్న ఏకైక వీరుడికి, అసహాయ సూర్యుడికి, శ్రీరామచంద్ర ప్రభువుకి వీళ్ళంతా రక్షకుల అని బయటికే అనేశాడు. అధికారి ఆగ్రహించి, ఓయ్ అతిగా మాట్లాడకు, ఇది రాములవారు ఏర్పాటు చేసిన వ్యవస్థ, చెప్పినట్లు చెయ్యి, వెళ్ళి సాక్ష్యం తెచ్చుకో అన్నాడు. ఇది రాముడు ఏర్పరిచిన వ్యవస్థ అనేసరికి హనుమంతుడు కొంచెం జంకాడు. ఆయన మెల్లగా వెనక్కి వెళ్ళిపోయి ఊళ్ళో తనను ఎవరైనా గుర్తిస్తారేమోనని వీధుల వెంబడి తిరగసాగాడు. ఎవరూ గుర్తించలేదు. కానీ ఒక చోట ఒక వృద్ధుడు ఒక ఒంటి అరుగు మీద పడుకుని తెగ రొప్పుతున్నాడు. హనుమంతుడు జాలిపడి ఆయన దగ్గరికి వెళ్ళి కొంత ఉపచారం చేశాడు. దాంతో ఆయన స్పృహలోకి వచ్చి హనుమంతుడిని ఎగాదిగా చూసి, మీరు హనుమంతుల వారు కదా అన్నాడు వణికిపోతూ. హనుమంతుడికి ఒక పక్క ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంది. అయినా ఇలాంటి రోగదశలో ఉన్న వృద్ధుడి చేత సాక్ష్యం చెప్పించుకోవటం ఇష్టం లేక ఆ ప్రసక్తి మానేసి, మీరు ఇలా ఎందుకు ఉన్నారు, మీ వాళ్ళు ఎవరూ లేరా అని పరామర్శించాడు. ఆ వృద్ధుడు మధ్య మధ్యలో ఆయాసపడుతూ ఏదో చెప్పబోయి ముందు ఇలా స్తుతించాడు.
జయ జయ కపివర గుణధీర రఘువర పదరత హరివీర రామజయమ్ముల వెనువెంట నీ బలమని వీడని జంట హరరే స్వర్గము చివరంట రఘుపతి కీవే జయగంట సీతారాముల ఆజంట నీకే రుణమని ఎననంట హనుమా నిన్ను చూచితి కంట ఇది సచ్చిదానందపు పంట. ఇలా స్తుతించాక ఆ వృద్ధుడు మెల్లగా ఇలా చెప్పసాగాడు. ఆంజనేయ ప్రభు, ఎప్పుడో బాల్యంలో ఉండగా ఒక మహాసభలో వేదిక మీద మిమ్మల్ని దూరంగా చూశాను. ఇప్పటికీ 1000 ఏళ్ళు దాటింది. ఈ జన్మలో మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. రామరాజ్యంలో స్త్రీలు విధవలు కారు. అందువల్ల ఇటీవలే నా భార్య పోయింది. నా ఆరోగ్యం బాగానే ఉన్నది కదా అని నా కొడుకు కోడలు తీర్థయాత్రలకు వెళ్ళారు. అనుకోకుండా నాకు అనారోగ్యం చేసి రాజ్యసభకు వెళ్ళి బయటి గంట మోగిస్తే శ్రీరామచంద్ర ప్రభువే స్వయంగా వచ్చి ప్రజల కష్టసుఖాలు విచారిస్తాడు. పోనీ ఒకసారి ఆయన దర్శనం చేసి వద్దామని బయలుదేరా. దారిలో ఆయాసం ఎక్కువైపోయి ఇలా పడిపోయా. అది సరే గాని ప్రభు, మీ తోకకు ఆ నెత్తురేమిటి? ఆంజనేయుడు తన తోక కథంతా చెప్పాడు. ఆ వృద్ధుడు చాలా బాధపడి రాజ్యంలో శ్రీరాముడి పేరుతో అధికారులు చేస్తున్న ఆగడాలను మరికొన్నింటిని వివరించి రాజ్యసభకు పోయి గంటలు మ్రోగించి హనుమంతుడికి జరిగిన ఈ అన్యాయాన్ని శ్రీరాముడికి విన్నవించి తీరవలసిందే అంటూ ఆ వృద్ధుడు ఆవేశపడిపోయాడు. కానీ ఆయన ఎక్కువ దూరం నడవలేకపోయాడు. అందువల్ల హనుమంతుడే ఆయనను భుజాన వేసుకుని నడవవలసి వచ్చింది. కొంత దూరం పోయేసరికి ఆయనకు మరోసారి దగ్గుతెర వచ్చి గుక్క పట్టలేక స్పృహ తప్పింది. హనుమంతుడు కంగారుపడి ఎక్కడైనా వైద్య సహాయం దొరుకుతుందేమోనని దారిలో కనిపించిన వాళ్లను విచారించసాగాడు. కొంత దూరం పోయేసరికి రక్షక భటుడు కనిపించాడు. హనుమంతుడు అతని దగ్గరికి వెళ్ళి భుజం మీద వృద్ధుడిని చూపించి వైద్య సహాయం చేయించమని అడిగాడు. ఆ రక్షక భటుడు ఎగాదిగా చూసి, ఇంతకు అసలు నువ్వెవరు? ఈ వృద్ధుడెవరు? ఈయనను ఇలా ఎందుకు కొట్టావు అని నిగ్గదీశాడు. హనుమంతుడు జరిగిన సంఘటనలన్నీ వివరించాడు. ఎంత చెప్పినా ఆ రక్షక భటుడు నమ్మలేదు. వీడితో వాదం పెంచుకుంటే వృద్ధుడికి ప్రాణాల మీదికి రావచ్చునని భయపడి హనుమంతుడు రక్షక భటుడితో బేరాలకు దిగి చివరికి మరో బెత్తడి తోక వాడికి కానుకగా సమర్పించుకొని అక్కడి నుంచి బయటపడి వైద్యశాలకు చేరాడు. అక్కడ వైద్యుడు ఈ సన్నివేశం అంతా అనుమానాస్పదంగా ఉందని, వచ్చిన రోగికి తెచ్చిన వ్యక్తికి సంబంధం లేకుండా ఉందని ఏవేవో సాకులు పెట్టి ఈ రోగి లోపలికి రావడానికి వీల్లేదన్నాడు. హనుమంతుడు అనేక రకాలుగా బ్రతిమాలి చివరికి ఆయనకు ఒక జానెటి తోక బహుమతిగా సమర్పించుకొని ఆ సాయంత్రం దాకా రోగి వెంటనే ఉండి ఆయనకు బాగా కోలుకున్నాక ఆయనను ఇంట్లో దింపడానికి బయలుదేరాడు. ఆయన మాత్రం ఇంటికి రానని మొండికెత్తాడు. ఈ జరిగిన అన్యాయాన్ని రామప్రభువుకు విన్నవించి తీరవలసిందే అని పట్టుబట్టాడు. చివరికి హనుమంతుడే లొంగి మహారాజు భవనం వైపు నడిచాడు. కూడా వృద్ధుడు ఉన్నాడు కనుక సరాసరి రాజభవనానికి చేరాడు. అప్పటికి చీకటి పడింది. ధర్మగంట ఉండాలనుకున్న చోట అది కనిపించలేదు. అక్కడ ఏవేవో ప్రాకారాలు కనిపించాయి. ఆ వృద్ధుడికి దారి సరిగా కనిపించగా తనే దారి తప్పానేమోనని అనుమానం కలిగింది. ఆయనే 4 పక్కలా తిరిగి నలుగురిని విచారించగా చివరికి ఒక వృద్ధుడిలా చెప్పాడు. ఎప్పటి మాటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఆ ధర్మగంట చుట్టూ 7 ప్రాకారాలు ఏర్పడ్డాయి. 7 అధికారులు ఏర్పడ్డారు. అయితే సామాన్యంగా ఎవరు అడ్డు పెట్టరు. మోసగాడు అనిపిస్తే మాత్రం ఆపుతారు. ఆ ముఖద్వారం గుండా వెళ్ళు. వృద్ధుడు హనుమంతుడిని వెంటబెట్టుకుని ముఖద్వారంలోకి వెళ్ళాడు. ఎవరూ పట్టించుకోలేదు. 2వ ప్రాకారంలో కూడా ఎవరూ పట్టించుకోలేదు. 3వ ప్రాకారం దగ్గర మాత్రం ఒక అధికారి హనుమంతుడిని ఎగాదిగా చూసి, నువ్వు ఏ దేశం వాడివి? నువ్వు అసలు మనిషివేనా అంటూ ఆరాలు తీయసాగాడు. హనుమంతుడు తన కథంతా మళ్ళీ చెప్పుకున్నాడు. ఆ అధికారి నవ్వి, ఆ పెద్ద ఆయన పేరు చెప్పుకొని అందరికీ తోకముక్కలు లంచంగా పంచుకుంటూ వస్తుంది నువ్వేనన్నమాట. అది సరే కానీ నీ తోక వెంట్రుకలకు నిజంగా భూతప్రేత పిశాచ నివారణ శక్తి ఉందా అన్నాడు. హనుమంతుడు విసుగ్గా చూసి, రామప్రభువు రామనామం ఉండగా ఈ తోకలు ఈ వెంట్రుకలు ఎందుకయ్యా అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినటం లేదు. నేనేం చేసేది అన్నాడు. ఆ అధికారి మరోసారి ఆర్భాటంగా నవ్వి, పోనీలే, ఎందుకైనా మంచిది, నా దగ్గర కూడా ఒక బెత్తడి ముక్క ఉంచు అన్నాడు. అది విని వృద్ధుడు పోట్లాటకు వచ్చాడు. హనుమంతుడే ఆయనను శాంతపరిచి బెత్తడి తోక ముక్కను సమర్పించుకుని ముందుకు సాగాడు. ఆ వార్త క్షణాల్లో పై ప్రాకారాలకు పాకి ఎక్కడికక్కడ అధికారులు ద్వారం దగ్గరే నిలబడి త్వరలోనే బేరాలు తెముల్చుకొని తలో బెత్తడి తోక తీసుకుని హనుమంతుడిని వృద్ధుడిని లోపలికి పంపించారు. చివరి ప్రాకారం దగ్గరకు వచ్చేసరికి హనుమంతుడి తోక చాలక బెత్తడికి తగ్గిందని ఆ అధికారి కొంచెం పేచీ పెట్టాడు. కానీ పక్కనున్న పెద్ద మనుషులు నచ్చ చెప్పడంతో ఆయన పెద్ద మనసు చేసుకుని హనుమంతుడిని లోపలికి వదిలాడు. వృద్ధుడికి హనుమంతుడికి దగదగా మెరుస్తున్న ధర్మగంట అల్లంత దూరంలో కనిపించింది. ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. కానీ ఇంతలో హనుమంతుడు వృద్ధుడి వంక చూసి,
అయ్యా ఇప్పటికే ప్రొద్దుపోయింది. రామప్రభువు విశ్రాంతికి వెళ్ళాడో ఏమో. ఇప్పుడు మనం గంట మోగిస్తే ఆయన విశ్రాంతి భంగం అవుతుందేమో. రేపటి దాకా ఆగుదామా అంటూ ఉండంగానే ప్రాకారంలో మరో పక్క నుంచి పెద్ద కలకలం వినిపించింది. మహారాజు గారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి అంటూ పరిచారకులు హడావిడి చేస్తున్నారు. ఏమిటా అని అటు చూసే లోపలే శ్రీరామచంద్రమూర్తి టీవీగా విసవిస నడుచుకుంటూ ఇటువైపే వస్తున్నాడు. ఆయన దూరం నుంచి హనుమంతుడిని గుర్తించి హనుమ అని ఆప్యాయంగా అరిచాడు. ఈయన ప్రభు అంటూ పరిగెత్తాడు. పరిచారికులు బెంబలెత్తి తలో పక్కకు సర్దుకున్నారు. శ్రీరాముడు హనుమంతుడిని గుండెలకు నిండుగా కౌగిలించుకున్నాడు. హనుమంతుడు ప్రభు పాదాల మీద వాడాడు. సంతోషం మిక్కుటమైనప్పుడు తోక నేలకేసి కొట్టడం హనుమంతుడికి అలవాటు. ఆ అలవాటు చొప్పున తోక గట్టిగా కదిలించబోయాడు. ఆ కదలికకు పుండు కదిలిపోయి అప్రయత్నంగానే అమ్మ అన్నాడు. అప్పటికే శ్రీరాముడికి కూడా హనుమంతుడి తోక మీద దృష్టిపడి, ఇదేమిటి హనుమ, నువ్వు ఈ దారిన రావడం ఏంటి? ఈ తోక కత్తిరించుకోవడం ఏమిటి? నీకు కూడా ఈ నాగరికుల విలాసాలు వంటబట్టాయా ఏమిటి అన్నాడు. వెంటనే వృద్ధుడు అందుకొని హనుమంతుడి తోక కథంతా పూసగుచ్చినట్టుగా వివరించాడు. హనుమంతుడు ఆగమన్నా ఆగలేదు. శ్రీరాముడు నిలువెల్లా నివ్వరపోయి, హనుమ, రామరాజ్యంలో నీకే ఈ గత, అయినా నువ్వేమిటి ఈ అల్ప అధికారులకు లొంగటం ఏమిటి, ఇలా పుండు చేసుకోవడం ఏమిటి అని పక్కనున్న మంత్రిని పిలిచి ఏదో ఆజ్ఞాపించబోయే లోపలే హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ ఒక్కసారి రామనామ స్మరణ చేశాడు. అంతే. తోకముక్కలు తీసుకున్న అధికారులంతా ఆ తోకముక్కలు పట్టుకొని వేలాడుతూ ఆకాశంలో తేలి వచ్చి శ్రీరాముడు ముందు నిలబడ్డారు. హనుమంతుడు తోకముక్కలు మళ్ళీ యథాస్థానంగా హనుమంతుడిలో చేరాయి. హనుమంతుడు తన పొడుగాటి తోకను ఒకసారి ముద్దు పెట్టుకుని రామప్రభువుకు నమస్కరించి ఇలా విన్నవించాడు. ప్రభు, మన రాజ్య వ్యవస్థలో లోపాలు ఎలా ఉన్నాయో చూడడం కోసమని నేను ఇలా ప్రజల మధ్యలో తిరిగాను. చాలా చోట్ల స్వచ్ఛమైన నిజాయితీ కనిపించింది. అక్కడక్కడ ఇలాంటి లొసుగులు కూడా కనిపించాయి. ఇక వీటిని సవరణ చేయడం తమ చిత్తం. అప్పటి నుంచి శ్రీరాముడు తను కూడా స్వయంగా మారువేషాలలో ప్రజలలో తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఇంతకీ ఈ హాస్యకథ చెప్పదలుచుకున్న సత్యం ఏమిటంటే, శ్రీరాముడు నూతన రాజ్య వ్యవస్థ రచన చేస్తున్న కాలంలో హనుమంతుడు అడుగడుగున ఆయనకు సహాయపడుతూ ఆ వ్యవస్థ మరింత పటిష్టం కావడానికి కృషి చేస్తూ ఉండేవాడు అనేనే. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భూయాత్.